హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ద డైలీ డోస్ హైమ్స్. నూనె పప్పు చాలా వరకు తెలిసే ఉంటుంది కదండి. అలాంటి నూనె పప్పు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఎండుమిర్చి, ఇంగువ, కడిగి పెట్టుకున్న చింతపండు, కరివేపాకు కూడా వేసి 2-3 నిమిషాల పాటు మంచిగా రోస్ట్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి నానబెట్టుకున్న కందిపప్పును కూడా వేసి 5-10 నిమిషాల వరకు బాగా రోస్ట్ చేసుకోవాలండి. సిమ్లోనే ఉంచి పసుపు కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకోండి. మొత్తం బాగా మగ్గాక చూడండి, ఈ స్టేజ్లో వాటర్ తగినన్ని వేసుకొని కుక్కర్ పెట్టేసుకోండి. 5 to 6 విజిల్స్ అయితే సరిపోతుంది. స్టీమ్ అంతా పోయాక ఓపెన్ చేసి తగినంత సాల్ట్ యాడ్ చేసి మెత్తగా మ్యాష్ చేసేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గార్నిష్ చేసుకుంటే నూనె పప్పు అయితే రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.